అలా నేను మిస్ చేసాం. ఇవాళ ఉదయాన్నే ఆఫీస్కి వచ్చాను, రెగ్యులర్గా వచ్చినట్టే. కానీ ఆఫీస్లో మా వాళ్ళు మూడంతా ఎలా ఉందో తెలుసా, ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాన్ని నేను కూడా కొద్దిసేపు విన్నాను. అసలు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక వీళ్ళతోటి మనం ప్రోగ్రామ్ చేయలేమని చెప్పేసి నేను కెమెరా పెట్టా. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఐపీఎల్, ఆర్సీబీ, పంజాబ్ ఈ రెండు ఇట్లా ఎవరు గెలుస్తారని మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ గొడవ అయితే నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కెమెరా పెడతాను, అది మీకు చూపిస్తాను, మీరు చూడండి. A few minutes later. అరే విఘ్నేష్, ఈరోజు మామూలుగా నేను పంజాబ్ గెలుస్తా అనుకుంటున్నా ఫైనల్లో. నువ్వు ఏది గెలుస్తా అనుకుంటున్నారా? నేను ఆర్సీబీ అనుకుంటున్నాను. ఆర్సీబీ సీజన్ కప్పు కొట్టాల్సిందే. ఎందుకంటే ఇది 18th సీజన్. ఎందుకంటే ఇది 18th సీజన్, కోహ్లీ జెర్సీ నంబర్ 18 కాబట్టి సీజన్ కప్పు కొట్టే తీరుతుంది ఖచ్చితంగా. ఫస్ట్ టైం వచ్చింది కదా, సిఎస్కే పోయింది కదా, మా సిఎస్కే పోయిందిలే. సరే ఇప్పుడు చూడు, మీ ఆర్సీబీ కూడా పోతుంది. పంజాబ్ పోతుంది కప్పు కొట్టి పోతుంది. పంజాబ్ పంజాబ్ ఆడింది కాబట్టి తెలిసి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. దేనికి ఛాన్స్ ఉంది? ఫస్ట్ చూసుకుంది ఏ టీము? పంజాబ్ గెలుస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. పంజాబే. కాకపోతే అంటే నేను ఇంకో చెప్తాను, పంజాబ్ లో నార్మల్ ఏంటంటే బౌలర్స్ ఇప్పుడు అంత ఫామ్ లో లేరనమాట. ఇప్పుడు ఆర్సీలో చూసుకుంటే ఎజిల్ కూడా వచ్చాడు మొన్న, కంటిన్యూ 2 వికెట్స్ తీసాడు. ఆ సిచ్యువేషన్ కూడా మనకి ఏంటంటే సుహాస్ శర్మ ఉన్నాడు, అతను 3 వికెట్ వేసాడు కంటిన్యూగా. చెప్పాలి మాది ఒకటి మలుపు తిరిగిందని 100% ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ కూడా పక్క ఉంది అనమాట. కోహ్లీ అవుట్ కాలేడంటే ఆర్సీబీ మ్యాచ్ గెలిచినట్టే. ఇప్పుడు ఎట్లయితే ఆర్సీబీకి ఉందో పంజాబ్ వాళ్ళకు క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను కూడా క్లారిటీ ఇవ్వనా? ఛాన్స్ ఉంది. మధు ఎప్పుడు నువ్వు గెలుస్తారు అనుకో. మనకి ఎప్పుడు ఈసారి రాలేదు ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈసారి పంజాబ్ హైదరాబాద్ వస్తున్నాయి వస్తుంటే కాదు హైదరాబాద్ ఎట్లా కొట్టింది? హైదరాబాద్ కొట్టింది అట్లా కొట్టినట్టు హైదరాబాద్ నువ్వు కొరియన్ పిల్ల కావ్య పాప కోసం సపోర్ట్ చేస్తున్నావు. క్లాస్ అని అంటారు తెలుసా? ఈసారి అయితే పంజాబ్ కొడతారు అదే కప్పు. సరే నువ్వు పంజాబ్ కొడతా ఉంటున్నావు కదా, పంజాబ్ మీద 10,000 పెట్టేస్తావా? బెట్లు గిట్లా ఆడమా అలవట్లేదు. ఆర్సీబీకి అగనెస్ట్ గా ఏ టీం ఉన్నా అదే గెలుస్తారని పట్టుకొడతారు. ఎట్లా ఒప్పించింది హైదరాబాద్ ఆడుచుకున్నప్పుడు ఎట్లా తుక్కు ఆడలే హైదరాబాద్. ఎన్ని చేసినా ఆల్రెడీ ఆక్రమించేసుకున్నా. 300కి వెళ్తుండే, కొంచెం మిస్. 10 నెలలతో 20 నెలలతో ఓడిపోయింది. 300 400 స్కోర్ కొట్టినా 500 కొట్టి గెలుస్తాయి. నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఫైనల్ కి వచ్చింది. లేకపోతే నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఈ సీజనే కాదు, నెక్స్ట్ సీజన్ కూడా కప్ ఆర్సీబీ. లేదు ఈ సీజనే కాదు, నెక్స్ట్ సీజన్ కూడా ఆర్సీబీ కప్పు. అరే నేను ఎందుకు అంత ఓవర్ బిల్డప్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. ఓవర్ బిల్డప్ ఈ సీజన్ లో పక్క ఆర్సీబీ గెలిచినాక అప్పుడు నెక్స్ట్ ఆర్సీబీ ఆటది చూడట్లేరా? ఎందుకంత ఓవర్ యాక్షన్ చెప్పు నాకు అర్థం కాదు. ఎవరు ఆర్సీబీ గెలవలేక చెప్పు. ఆర్సీబీ ఎవరు అసలు ఆడడానికి? ఆర్సీబీ ఎవరు చెప్పురా. ఈ రోజు ఈవినింగ్ చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, విరాట్ కోహ్లీ అవుట్ కాలేడంటే కప్పు కొట్టాడు ఖచ్చితంగా. విరాట్ కోహ్లీ ఒకటి స్కోర్ కొట్టేస్తాడా? టార్గెట్ ఎంతున్నా 6లు 4లతో కొట్టేస్తాడు. ఎవరు? విరాట్ కోహ్లీ. సరే ఒకవేళ అనుకున్నా నేను నాట్ అవుట్ అంటున్నా. సరే చెప్పినావు కదా, నేను అవుట్ అవుతాడని. చలో ఎంత? సరే విరాట్ కోహ్లీ కన్నా శ్రేయస్ అయ్యారు ఒక 20 రన్స్ ఎవరైనా కొడతాడు. సరే అంటున్నా మరి సరే చూద్దాం. సరే సరే కొడతాడే అనుకో, మంచి ప్లేయర్. ముంబై గ్రౌండ్ లోనే కొట్టినవాడు కొడతాడు. ఎందుకు కొడతాడు? ఏమైంది అంత కొట్టేటోడు అయితే లాస్ట్ మ్యాచ్ ఏమైంది ఆర్సీబీతో? ఎందుకు కొట్టలేడు? 10 ఓవర్లలో ఆల్అౌట్ ఎందుకు? ఎవడేమన్నా పంజాబ్ వాళ్ళ
అరే ఈసారి కప్పు మందే అని చెప్పేసి అరే కప్పు మన పంజాబ్ గెలుస్తుంది అరే ఈసారి కప్పు మందే అని చెప్పేసి 18 ఇయర్స్ నుంచి అదే చెప్తున్నారా ఏమైందిరా ఇప్పటికి ఇంకా అది కూడా అదే ఇది. ఎందుకు చెప్తున్నావు మళ్ళీ అంటే కప్పు 18 ఇస్తాను సీజన్లు మళ్ళీ. కొడదామని చెప్తున్నాం. ఏం చేస్తారు అమ్మాయిలు పెట్టారు కానీ వీళ్ళకి లేదన్నా. మరో మాటలు అసలే ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం అన్ని చూసి చెప్పడం తప్ప దాంట్లో ఏముండదు ఏ పంజాబా నా పంజాబ్ కాదు ఆర్సీబీ హైదరాబాద్ ఫ్యాన్స్ చూసి చెప్పడం తప్ప అంత ఏముండదు ఏంటన్నా ఆర్సీ ఫ్యాన్స్ మొత్తం అన్ని ఇప్పి చూపించడం తప్ప ఏముండదు ఆ, ఇప్పుడు చూపిస్తామన్నా కప్పు కొట్టి కప్పుని చూపిస్తాం ఇప్పుడు. ఏం చూపిస్తారు అసలుకి పంజాబ్ ఎత్తుకుపోతుంటే మీరు వర్తది ఏముండదు. పంజాబ్ ఎత్తుకుపోతుంది కప్పు మీరేం చూపిస్తారు? మ్యాచ్ అయినాక అరే, start అయినాక winner అయినాక అరే రే కృష్ణ అరే 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 ఆపుండ్రా ఎంత ఇనురా. అన్న మాటలు అసలు గెలవడానికి ఛాన్స్ ఏముందన్న ఆర్సీబీకి? ఇప్పుడు ఒకటి చూసుకుంటే ఆర్సీబీ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు, రజత్ పడ్డారు ఉన్నాడు, బౌలింగ్ విషయానికి వస్తే ఎజిల్వుడ్ ఉన్నాడు. ఎజిల్వుడ్ ఒక్కడే ఆ పంజాబ్ టీం మొత్తం అవుట్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంది తెలుసా ఇప్పుడు. ఒక్కడే కాదు ఒక్కడే ఎజిల్వుడ్ ఒక్కడే అంత లేదన్న. ఒక్కడే. అది నువ్వు అనుకుంటున్నావు. మన సిఎస్ శర్మ మ్యాచ్ చూసినా 3 వికెట్లు తీశాడు. క్లాస్ అయితే కొట్టేస్తాడు. సిఎస్ శర్మ మా క్లాస్ అయితే కొట్టేస్తాడు బాల్ పంజాబ్ ఆడింది కాబట్టి వీళ్ళకి ఒక టాస్ అనుకూలిస్తే పంజాబ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మొన్న ఆర్సీబీ చూసుకుంటే ఎంత తెలుసా 103కి ఆల్అౌట్ అయిపోయింది. దాన్ని ఏమంటావు? సరే అన్న ఒకవేళ సరే, పంజాబ్ sometimes ఫస్ట్ బ్యాటింగ్ అనుకో అని అదే అంటున్నా. సమ్ టైమ్స్ కూడా ఇప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ కూడా ఇట్లా పంజాబ్ రావచ్చేమో ఇప్పుడు. చెప్పలేము, అది కన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు. ఒకవేళ పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ అనుకో ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నావు? 200 ఎంత స్కోర్ చేస్తుంది? 200 200 above. 230 నువ్వు 200 above. అక్కడ ఆర్సీబీ అలౌట్ అయిపోతుంది అందరికి 230 అయినా అందరికి అలౌట్ అయిపోతుంది ఆర్సీబీ 230 అయినా అరే నేను ఇప్పుడు ఎంత గుర్తుపెట్టుకుంటా పక్కా అందరికి అలౌట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఎంత గుర్తుపెట్టుకుంటే ఆర్సీబీ చేసింగ్ ఈరోజు ఆర్సీబీ లో ఒక్కటే బౌలర్ ఎజల్వుడ్ అండ్ భువనేశ్వర్ ఇద్దరే చాలు ఈ పంజాబ్ టీం మొత్తం. మీరేమైనా చెప్పాలనుకుంటారా ఆర్సీబీ గెలదని చెప్పేసి కూడా? ఇంకా దయాలు కూడా మంచిగా వేస్తుండు లాస్ట్ అదే పంజాబ్ లో మంచిగా ఆడతారు కదా బాయ్. ఎవరున్నారు పంజాబ్ లో? మంచిగానే ఆడతారు. అది ఎప్పటి వరకు ఆర్సీబీ తో మ్యాచ్ లేనంత వరకు. వన్స్ ఆర్సీబీ తో మ్యాచ్ పడ్డదా ఎవరేం చేయలేరు. మా హైదరాబాద్ ఉంటే ఇంకా ఈ పార్టీ కప్పు కొట్టేస్తుండే. లేదు కదా లేదు కదా చెప్పాను లేదు చెప్పాను కదా. ఓడిపోయింది. అది ఇప్పుడు ఎన్ని చేసినా నువ్వెన్ని భాయ్, 300 దాటుతున్నామన్నా. ఎవరు ఆపలేరు. భువనేశ్వర్ ఉన్నాడు కదరా, సపోర్ట్ చేయొచ్చు కదరా. లేదు లేదు చేయట్లా. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయినా వాళ్ళకి సపోర్ట్ చేయను నేను. ఇంకేమైనా చెప్తారా పంజాబ్ గెలుస్తా అని చెప్పేసి? గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్న. పంజాబ్ గెలవడానికి ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్. నాకైతే పంజాబ్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ కొట్టినా పంజాబ్ గెలవలేదు. ఎందుకు గెలవలేదు? ఫీల్ అవుతున్నావు? ఎందుకు విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాను అనుకున్నాను ఈ రోజు. కొడతాడు అనుకుంటా. ఆ, చూస్తావా? అరే 30 అవుట్ అయితే చూసుకో. 30 అవుట్. 35 40 అవుట్ అయింది. ఆయన 30 అవుట్ అవుతాడు. ఒకవేళ అవుట్ కాకపోతే ఆయన ఫ్రీ మ్యాచెస్ ఆడటం తప్ప ఫైనల్స్ సెమీఫైనల్స్ మీకు ఆర్సీబీ లో ఒక డేంజరస్ ప్లేయర్ ఉంది తెలుసా మీకు? అది తెలుసా ఎవరికైనా? డేంజరస్ ప్లేయర్ ఉంది ఆర్సీబీ లో. తెలుసు. క్రిమ్ డేవిటా కాదు కాదు నేను చెప్పాలా? రోమన్ షెపర్డ్. షిపాడ్ గాడు వాడు ఒక్కడి గ్రౌండ్ లో వెస్ట్ ఇండీస్ దిగినాడు. ప్లేయర్ అంటే పంజాబ్ టీంలో all-rounder. ప్రతి ఒక్కరికి 14 balls లో half ఉన్నాడు. century కొట్టినాడు. ఐదు అర్థమైందా? అలౌట్ అవుతాడు చెప్పలేం. ఒక్కసారి ఆయన తీసేయన్న. అవును, కొన్నిసార్లు చెప్పు, వాడే కావచ్చు ముందు. ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. లే, టీం. అరే ఆ టీం ఇది మన కాదు. అదే అంటే టీం మనకు మాట్లాడాలి. కాదు. ఐపీఎల్ టీం మొత్తం మాట్లాడాలి. లేదు అలా టీమ్ లో ఆస్ట్రేలియా ఉన్నాయి, ఇండియా ఉన్నాయి, టీం గురించి మాట్లాడుకోవాలి. అదే టీం గురించి మాట్లాడుకోవాలి. As a team కాదు, మనం అదే మాట్లాడుకుందాం. సరే ఇప్పుడు షిఫర్డ్ కాకుండా ఇండియా గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇండియన్ ప్లేయర్స్ గురించి అరే ఒకటి ఎంత గుర్తుపెట్టుకున్నారే, విదేశాలు మొన్న. పంజాబ్ లో ప్రియాంక్ శర్మ ఒక్కడు అవుట్ అయిందంటే ఆ మ్యాచ్ మొత్తం కుప్పకూలి పోవాల్సిందే. అర్థమైందా? అర్థమైందా? అర్థమైతుందా? ఒక్కడే ప్రియాంక్ శర్మ ఒక్కడు అవుట్ అయిందంటే ఒక్క టీం మొత్తం డీల్ అయిపోవాల్సిందే. అదే RCB లో కోహ్లీ అవుట్ అయిపోయినా కానీ ఇంకా మొత్తం ఆల్ అవుట్ అయిపోయింది. బ్యాటర్స్ ఉన్నారు. కోహ్లీ ఒకటే నువ్వే చెబుతున్నావు. ఆడ నువ్వే చెబుతున్నావు. ఒకవేళ అయితే అంటున్నా కానీ కాడు కదా. కోహ్లీ ఆడుతున్నాడు, మ్యాచ్ గెలిచిద్దాం. అరే ఈసారి కోహ్లీ వెనక సాల్ట్ ఉన్నాడు, ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు. ఆడుతున్నాడు. వాడు అసలు ఒక్క రజిత్ పట్టి ప్లేయర్ ఉన్నాడు మామూలుగా వాడు కొట్టేసి ఆటోమేటిక్ గా. వాళ్ళకే నమ్మకం లేదు. ఏ కిల్లర్ ఆర్సీబీ అరే నాకే నమ్మకం లేదు అంటున్నాడు. పంజాబ్ గెలుస్తుంది. పంజాబ్ గెలిచిందంట. ఏది గెలుస్తారా? ఏది గెలుస్తుంది మ్యాచ్ ఈ రోజు? పంజాబ్ ఏదో ఆర్సీబీ గెలిస్తే మాత్రం సోషల్ మీడియా మొత్తం అక్కడతో స్టాప్ అయిపోతుంది. ఏ గెలవదన్నా. అండ్ ఇంకోటి కర్ణాటక స్టేట్ సీఎం కి కూడా లెటర్ రాశారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఆర్సీబీ ఒకవేళ గెలిస్తే ఈ రోజు వాళ్ళే ఇవ్వాలని.
గెలిస్తే హీరో ఎట్టేస్తారు రేపిస్తారు హాల్ గెలిస్తే ఈ రోజే ఇస్తారు కానీ ఈరోజు మ్యాచ్ కాబట్టి ఈరోజు హాల్ 1 hour later. ఆర్సీ పంజాబ్ 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 అని పోయిండు. పంజాబ్ తగ్గేదేలే నలుగురు అన్నారు సారీ ముగ్గురు పంజాబ్ తగ్గేదేలే పంజాబ్ బ్రో ఆర్సీబీ గెలవడానికి కారణం కొట్టన చెప్పు ఆర్సీబీ గెలవడానికి కారణం చెప్పా కదా చెప్పు 18th సీజన్ ఆర్సీ కోహ్లీ జెర్సీ నంబర్ 18 ఆ లాజిక్ లో వదిలేయ్. ఇప్పుడు మ్యాచ్ జరగబోయే మ్యాచ్ ఆడితే వచ్చేది లాజిక్ తో అవును ఇంతవరకు కప్పు కొట్టలేదు. 18 సార్లు కప్పు హర్షదీప్ సింగ్ బౌలింగ్ వేస్తే 2 వికెట్లు ఇరిగిపోతాయి అన్న. సరే సరే గుర్తుంది కదా లాస్ట్ 2 years బ్యాక్ మనోడు ఫైనల్ ఓవర్ లో 2 వికెట్లు కొట్టాడు. బౌలింగ్ చూసినాను లాస్ట్ ఇయర్ ఆర్సీబీ జరిగింది. పంజాబ్ ఇది ఆర్ఆర్ కి పంజాబ్ ఇది ఆర్సీబీకి పవర్ ప్లే అయిపోయే లోపే మొత్తం 50కే ఆల్అౌట్ అయింది తెలుసా ఒకసారి ఆర్సీబీ. రేపు అదే కావచ్చేమో ఈ రోజు కూడా అదే జరగచ్చు. మొన్న ఆల్మోస్ట్ 101 కాల్ అవుట్ చేసింది కదా ఆర్సీబీ పంజాబ్ ని. అది చూడలేవా మ్యాచ్? ఆ మ్యాచ్ మీకు గుర్తులేదా? ఆ మ్యాచ్ మీకు గుర్తులేదా? ఎలా చేస్తారు? ఈ రోజు రివర్స్ అయితే పంజాబ్ లో బౌలింగ్ ఎవరు ఒక్క మాట పంజాబ్ లో బౌలింగ్ బౌలింగ్ ఎవరు ఉన్నారు? పంజాబ్ లో బౌలింగ్ చాహల్ గాడు ఈ రోజు వచ్చిండు. అరే భాయ్ పంజాబ్ లో బౌలింగ్ ఏం చెప్పండి. పంజాబ్ లో బౌలింగ్ ఏమంటారు? హర్షదీప్ ఒక్కటి చాలన్నా హర్షదీప్ అసలు ఒకటి మ్యాచ్ గెలిపిస్తాడా? ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ శ్రేయస్ శర్మ అన్నాడు వీళ్ళందరూ దానికి ఏమంటారు మరి? అది సెకండ్ ఆప్షన్ అది. ఇప్పుడు ఫస్ట్ విరాట్ కోహ్లీ దిగి సెంచరీ కొట్టిపోతారా? విరాట్ కోహ్లీ 30 కాల్ అవుట్ అవుతాడు. అరే భాయ్ రోమన్ చెప్పండి రోమన్ చెప్పండి ఓపెనర్స్ మాత్రం అవుట్ కాలేరనుకో. రోమన్ చెప్పండి ఆర్సీబీ ఓపెనర్స్ అవుట్ కాకపోతే చరిత్రలో చూడండి స్కోర్ చూస్తారు. చెప్పిండు మనోడికి అదే చెప్తున్నా ఆర్సీబీ ఓపెనర్స్ అవుట్ కాకపోతే మాత్రం మీరు చరిత్రలో చూడండి రికార్డులు స్కోర్లు అన్ని చూస్తారు ఇవాళ. ఈ రోజే అవును ఈ రోజే ఓపెనర్స్ అవుట్ కాకపోతే అట్లా కాదు. ఈ రోజు మొత్తం 10 ఓవర్లకి ఫినిష్ అవుతుంది ఏమనుకుంటున్నా. ఫినిష్ అవుతుంది. అవునా? మొన్న ఎట్లా ఇచ్చిందా పాండే గారు ఇచ్చిండు వాళ్ళకి ఆడడానికి రాదు మ్యాచ్. ఈసారి ఎట్లా ఆడొచ్చు? సరే 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 ఇగో పంజాబ్ వాళ్ళని ఏడిపిస్తాం కాబట్టి ఇవాళ మేము మీకు ఏడిపిస్తాం. అందుకే ఫీల్ అవుతున్నట్టు ఇవాళ మేము మీకు ఏడిపిస్తాం అంటున్నా. చూద్దాం ఇంకా విరాట్ కోహ్లీ ఏడిపోతే చాలు. రికార్డు పోయి అది మ్యాచ్ పోయి విరాట్ కోహ్లీ ఏడిపోతే చాలు. అరే ఇప్పుడు కప్పు కొడితే ఆనందంతో ఏడుస్తా అంటున్నా. ఒకసారి వర్షం వచ్చింది మ్యాచ్ అయిపోయింది రాత్రి పెట్టిన 18 సబ్ ఎట్లా ఆలోచన చేసింది ఆర్సీబీ పంజాబ్ గుర్తుందా? అప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పలేము. అరే భాయ్ ఇవన్నీ కాదురా పంజాబ్ గెలవడానికి అసలు మెయిన్ రీజన్ చెప్పండి మీరు ఒక మాట. పంజాబ్ అంటే బ్యాటర్స్ ఉన్నారు బౌలర్స్ ఎవరున్నారు బ్యాటర్స్? బ్యాటర్స్ ఎవరున్నారు? శేషర్ ఒక్కడు చాలు. చెప్పలేము. శేషర్ ఎప్పుడు మ్యాచ్ గెలిపిస్తాడా? లాస్ట్ మ్యాచ్ చూడలే ఆర్సీబీతో లాస్ట్ మ్యాచ్ చూడలే మన ఒక్కడే ప్రియాంక్ శర్మ కొట్టలేడా? ఇంగ్లీష్ కొట్టలేడా? ఒక్కడే. అరే ఏం మాట్లాడుతున్నా మీరు? ఇంత కామన్ సెన్స్ ఉందా? లాజిక్ లేని ఎలా మాట్లాడుతున్నారు? ఒక్కడే మ్యాచ్ గెలిపిస్తాడా? నువ్వు చెప్పిన దానికన్నా విరాట్ కోహ్లీ గెలిపిస్తాడని చెప్పట్లేను. లాజిక్ అంటే నా లాజిక్ కదా. విరాట్ కోహ్లీ ఎప్పుడు గెలిపిస్తాడని చెప్పలేదు. ఫిలిప్ సార్ ఉన్నాడు, రోమన్ షెపర్డ్ ఉన్నాడు, రజత్ పట్టార్ ఉన్నాడు. చూసినా వర్షం పడ్డది బాల్ స్వింగ్ కాలేదు ఆటోమేటిక్ గా అవుట్ అయిపోయి అంతే. అంతకుమించి ఈ రోజు కూడా సేమ్ జరిగిద్ది అన్న. వర్షం పడతాయి చెప్పలేం కదా. 18 సంవత్సరాలు ఇంకా విరాట్ కోహ్లీ గారు బౌలింగ్ వేస్తలేడు. అప్పుడు ఎప్పుడో వేస్తున్నాయి కానీ ఆడేస్తే ఇంకా తెలుసా అప్పట్లో బాల్ వేస్తే ఒకటే బాల్ మరి అది చెప్పాలకు అరే ఇప్పటికి ఆర్సీబీ 4 మీ లెక్క మ్యాచ్ ఫిక్సింగ్ వేసుకొని టీమ్ ని బ్యాన్ చేసుకోమని అర్థమైందా? లోయల్ గా అర్థం. పంజాబ్ బ్యాన్ అయింది. పంజాబ్ బ్యాన్ అయింది అంతే మరి. పంజాబ్ గెలవడానికి కూడా 60% ఛాన్స్ ఉంది. ఆర్సీబీ గాని టాస్ గెలవాలి 40% మ్యాచ్ కూడా గెలిచినట్టే. అరే ఇగో ఒకటి పంజాబ్ లో మీరు గెలుస్తున్నాను ఓకే. ఇప్పుడు మాకు కాన్ఫిడెన్స్ అంతా మీకు కూడా అలానే ఉంది. బట్ ఏంటంటే
ఇప్పుడు ఆర్సీబీ చూసుకుంటే విరాట్ కోహ్లీ కానీ ఫిలిప్ సాల్ట్ కానీ కొంచెం అవుట్ అయితే కొంచెం చెప్పలేము ఆ సిచ్యువేషన్. దీంట్లో కూడా ప్రియాంశ్ శర్మ కానీ తర్వాతకి శ్రేయస్ శర్మ అవుట్ అయినారనుకో అది కూడా చెప్పలేము. కోహ్లీ గారు అవుట్ అయినా మా దాంట్లో ఎంతమంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బౌలింగ్ పరంగా చూసుకుంటే గుర్తుపెట్టుకోండి పంజాబ్ లో బౌలింగ్ పరంగా అసలు హర్షదీప్ తప్ప ఎవరున్నారు ఎప్పుడు చెప్పండి. ఏం వర్షం వచ్చి మొత్తం అయిపోతే మళ్ళీ ఎల్లుండి పెడతారు మ్యాచ్. ఎల్లుండి మ్యాచ్ ఉంటుంది పక్కా ఆడతారు మళ్ళీ. పక్కా ఆడతారు. ఉప్పల్ స్టేడియం కాదు సైలెంట్. ఉప్పలైనా ఏడేం పడతాయి స్టేడియం లో వర్షం పడకూడదు. ఒకటే గెలిచారు చెప్పలేము, అది గెలవచ్చు ఇది గెలవచ్చు. గెలవడానికి కూడా పిచ్ అదే bench మాత్రం ఈ రోజు అయితే ఒక హిస్టరీ టాస్ ఇంపాక్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆడుతుంది అమితాబాద్ స్టేడియం కాబట్టి అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఆ డ్యూ ఫ్యాక్టర్ తో ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ ఆడతారో వాళ్ళకి కాస్త స్కోర్ లోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిఫెండ్ చేసే వాళ్ళకి హై ఇంపాక్ట్ ఉంటుంది, గెలిచే ఛాన్స్. అదే అంటూ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ చేసింది అనుకో పక్క పంజాబ్ గెలుస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ గెలిచింది అనుకో టాస్ ఎవరు విన్ అయినా బౌలింగ్ తీసుకుంటారు. చేజింగ్ పరంగా ఏంటంటే పంజాబ్ చాలా మంచి చేస్తారు చేజింగ్ ఒప్పుకుంటా. ఎందుకంటే దాంట్లో ఎందుకంటే చాలా మంది హిట్టర్స్ ఉన్నారు. 10 మంది ఉంటే 10 మంది బ్యాటర్స్ ఉన్నారు. ముగ్గురు నలుగురు ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆర్సీబీ ఏంటంటే ఒక్క ముగ్గురు నిలబడారంటే మాత్రం పంజాబ్ నుంచి చిచ్చి తోడిపిస్తారు. ఇది కూడా పక్క. ఎందుకంటే విరాట్ కోహ్లీ కానీ రతర్ పైదర్ కానీ తాతకి ఫిలిప్ సాల్ట్ కానీ కొంచెం గట్టి ఆడితే మాత్రం పంజాబ్ కూడా శ్రేయస్ సార్ కూడా గుర్తెట్టుకో మన ఎవరితో ముంబైతో ఒక్కటే మ్యాచ్ గెలిపించేశాడు. దీంట్లో కూడా చెప్పలేము. ఫిలిప్ సాల్ట్ ఒక్క 10 ఓవర్లు ఉన్నాడు అనుకో ఆడ పక్క 80-90 పక్క కొడతాడు, సెంచరీ చేస్తాడు. అది కూడా కెపాసిటీ చెప్పలేము, ఒక్కరని చెప్పలేము. ఆల్మోస్ట్ అక్కడ గెలవచ్చు ఇక్కడ గెలవచ్చు, ఏదో ఒకటి మాత్రం పక్క ఫైనల్ రావడం పక్క. అది పిచ్ ఇంపాక్ట్ ఉంటుంది. బౌలింగ్ పరంగా ఏంటంటే పంజాబ్ లో ఎవరు లేరు మ్యాచ్. హర్షదీప్ బౌలింగ్ కాస్త డ్రాబ్యాక్ ఉంది పంజాబ్. మార్గో జేమ్సన్ కూడా మన ఇప్పుడు అవైలబుల్ ఉన్న ఎగ్జాక్ట్ తెలియదు, మరి రాలేడు, ఇంకా రానట్టున్నాడు. అది నేను చెప్పేది మామూలుగా. గెలుస్తారని పంజాబ్ ఏమన్నా కాన్ఫిడెంట్ ఏమన్నా చెప్పగలుగుతారా? ఎందుకు గెలవదన్నా? ఎలా చెప్తున్నావు పంజాబ్ గెలుస్తారని? సరే ఆర్సీబీ గెలిచారు ఛాన్స్ ఉంది. కాదు అరే చోటా బచ్చా నీకు ఏం తెలుసు ఒకవేళ పంజాబ్ టాస్ గెలిచింది అనుకో బౌలింగ్ తీసుకుంటారు అనుకుంటున్నారా బ్యాటింగ్ తీసుకుంటారు? బౌలింగ్ ఆర్సీబీ పంజాబ్ కి చేసింగ్ ఎక్కువ ఉంది, ఈజీ ఉంటది, బాగా ఆడతారు కూడా వాళ్ళు చేసింగ్. అంటే ఆర్సీబీ చేజ్ చేయలేదు అంటున్నావా? అంతే కదా చేసేది. బట్ ఏంటంటే దాంట్లో కొంచెం బ్యాటర్స్ కొంచెం హిట్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీంట్లో కొంచెం బ్యాటింగ్ స్లో బ్యాటింగ్ ఉంటుంది. స్లో బ్యాటింగ్ ఉండదు, అందుకే అప్పుడు అట్లా అవుతారు. కాకపోతే ఏంటంటే బౌలింగ్ పరంగా మాత్రం పంజాబ్ లో ఒక హర్షదీప్ తప్ప, మొన్న హర్షదీప్ కూడా సుక్కర్ కొట్టి కొట్టిరు ఈ రోజు ప్లేయర్స్. అది ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు బౌలింగ్ పరంగా చెప్తున్నా, బ్యాటింగ్ పరంగా అంటే లేదు. బౌలింగ్ పరంగా ఏంటంటే హర్షదీప్ ఒక్కడే ఎవరు మధ్య ఎవ్వరు అసలు ఏం లేదు దాంట్లో చెప్పలేము. బౌలింగ్ పరంగా మాత్రం పక్క అటర్ ఫ్లాప్ అవ్వచ్చు పంజాబ్. బ్యాటింగ్ పరంగా బాగానే ఉంది కానీ బౌలింగ్ కాస్త వీక్ ఉందని అది నిజమే. ఓకే ఇప్పుడు బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ వీక్ అయినా సరే బౌలింగ్ పరంగా బాగుంది. బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ కాస్త వీక్ గానే ఉంది అని నువ్వు అంటున్నావు. అసలు బ్యాటింగ్ పరంగా వీక్ గా ఉందని ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా వీక్ ఉంది, బౌలింగ్ కాస్త బాగుంది ఆర్సీబీలో. వీక్ ఉంది, కాన్ఫిడెంట్ ఉన్నది ఏంది గెలుస్తారని. అవును మరి ఆర్సీబీ గెలిస్తే ఏది తీసుకుంటాను? ఆర్సీబీ కూడా చేసింగ్ చేసింగ్ తీసుకుంటారు, ఎందుకంటే చేసింగ్ వల్ల విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ బ్యాటింగ్ అంటే ఖచ్చితంగా కప్ ఆర్సీబీ అంట నేను. మీరేమంటారు? అదే అక్కడ అదే స్టేడియం లో ఏది చేసింగ్ చేస్తే అదే గెలిచింది అన్న ఫైనల్స్ కూడా. చేసింగ్ ఎందుకు చేస్తారంటే ఫస్ట్ బ్యాటింగ్ తెలుస్తారు మరి, పిచ్ అని తెలుస్తుంది. సార్ వచ్చి 4 అయిపోలే. పంజాబ్ సైడ్ వచ్చేసి 4 ఉన్నారు, ఆర్సీబీ సైడ్ 2 వచ్చారు. చూద్దాం ఏ మ్యాచ్ గెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మా వాళ్ళ చేత పనులు చేయించుకోలేక నేను చేసింది ఏంటంటే హిడెన్ కెమెరా పెట్టాం. హిడెన్ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. వాళ్ళు అసలు ఏం ఆడుకున్నారు ఏంది అనేది మొత్తం కంక్లూజన్కి అయితే మీరు రావచ్చు అది చూసిన తర్వాత. నేనైతే వాళ్ళు వినలేదు, జస్ట్ కెమెరా పెట్టి వెళ్ళాను. వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఆ కంక్లూజన్ ఏమి ఇచ్చారో మీరే నిర్ణయించుకోండి. వాళ్ళని కుమ్మేసేయండి ట్రోల్ తోటి.